ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశము, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. దేవుని మందిరం ఎవరిది? ఈ వాక్యములో దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని వెల్లడిస్తున్నాడు. నా మందిరము అని దేవుడు చెబుతున్నాడు. అది కేవలం ఒక భవనం కాదు, దేవుని సన్నిధి ఉండే స్థలమే దేవుని మందిరం. ఈరోజు మనం చర్చికి వెళ్ళబోతూ ఉన్నాం, కానీ నిజముగా దేవుని మందిరం ఎక్కడంటే మన హృదయమే. మన హృదయంలో దేవునికి స్థానం ఉంటే అదే నిజమైన ప్రార్థనా మందిరం. దేవుడు చెప్తూ ఉన్నాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను అని. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భారంతో రావచ్చు, కన్నీళ్లతో రావచ్చు, కానీ నిజమైన ప్రార్థన తరువాత ఆనందం కలుగుతుంది. లోకము తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, కానీ దేవుడు ఇచ్చే ఆనందం శాశ్వతమైనది, హృదయాన్ని తృప్తి పరిచేది. ప్రేమైన దేవుని వారులారా, నా బలిపీఠము మీద వారు అర్పించు బలులు నాకు అంగీకారములగును అని దేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు మనం జంతు బలులు అర్పించం, అయితే దేవుడు ఏ బలిని కోరుతున్నాడు? వినయమైన హృదయం అనేటువంటి బలి, విరిగిన మనస్సు అనేటువంటి బలి, శుద్ధమైన జీవితం అనేటువంటి బలి, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన అనేటువంటి బలి. ఇవే దేవుడు అంగీకరించేటువంటి బలులు. దేవుడు చెప్పినటువంటి గొప్ప మాట, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును అని. దేవుడు ఎప్పుడు కూడా వర్ణము చూడడు, కులమును చూడడు, స్థితిని కూడా చూడడు. ప్రార్థన చేయు ప్రతి వారికి ఆయన తలుపు తెరిచే ఉంచుతాడు. ఎవరైనా పాపి అయినా, బాధలలో ఉన్నవాడైనా, ఒంటరిగా వాడైనా దేవుని సన్నిధికి రావచ్చు. ఆ ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ ఉదయకాల సమయం నందు దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి మనము విరిగి నలిగిన అర్పణతో మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం అర్పించుకున్నటకు దేవుడు మనందరికీ కృప చూపించాలని ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయపు యొక్క ఈ ధ్యానములో మనం నేర్చుకున్నాం. దేవునితో మనము సహవాసము కలిగి జీవించాలి, కృతజ్ఞతతో కూడినటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలి, వినయమైనటువంటి హృదయమును మనము దేవునికి అర్పించాలి, విరిగిన మనస్సును దేవుని చేతికి అప్పగించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం దేవునికి మనం అర్పించాలి. అంటే జీవితము దేవునికి నిజమైనటువంటి బలి. దేవుడు బలులను కోరేటువంటి వాడు కాదు, మన హృదయాన్నే ఆయన కోరుకున్నటువంటి దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవించుటకు, సంపూర్ణమైన సంతోషాన్ని మనం పొందుకొనుటకు ఈ ఉదయకాలపు ఆరాధన మనందరికీ కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థనతో నేను ఆశిస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క వాక్యము, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.